పప్పుని చాలా టేస్టీగా చాలా క్విక్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని కడిగిన పప్పును కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగినంతగా పచ్చిమిర్చిని క్రష్ చేసుకుని ఇలా దీంట్లో వేసుకోవాలి. అలానే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, ఆయిల్, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 మీడియం సైజులో ఉన్నటువంటి టమాటాలను కూడా వేసుకుని మనం ఒక 3 గ్లాసుల వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రెషర్ మొత్తం పోయే వరకు ఆగిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూసుకోవాలి. అంతే, మన పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పుని జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పప్పే కదా, ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి.